కాసేపట్లో ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ కేసులో ఆర్జీవీపై కేసు నమోదైంది. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా 7వ తేదీన హాజరుకు అవకాశం ఇవ్వాలని వర్మ కోరారు. దాంతో ఆయన ఇవాళ విచారణకు వెళ్లనున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ అంశంలో వర్మపై నవంబర్ 10న మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో విచారణకు 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు వర్మ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కూడా వర్మకు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్, వర్మకి ఈ రోజు క్వశ్చన్ అవర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి విచారణ? వర్మ ఎలా ఎదుర్కోబోతున్నారు దీన్ని? సోమ్య, ఒక 10 మినిట్స్లో ఇటు ఆర్జీవీ, ఇటు ఒంగోలు రూరల్ స్టేషన్కు ఇటు రాబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా అక్కడ కంప్లైంట్ అయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ వ్యూహం సినిమాను ఇటు తెరపైకి వచ్చింది. ఆ సినిమాలో ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, ఈ ముగ్గురి ఈ యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా ఆ సినిమాలో ఉంది. అదేవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికల ముందు అప్పుడు ఆర్జీవీ తన ట్విట్టర్ అకౌంట్లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క ముగ్గురు ఫోటోలను ఇటు మార్ఫింగ్ చేసి ఇటు అసభ్యకారి రీతిలో అయితే అప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామలింగం అనే టీడీపీ నేత అయితే ఇటు ఆర్జీవీ తమ నేతల ఫొటోస్ను ఇటు మార్ఫింగ్ చేసి ఇటు అసభ్యంగా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తమ మనోబాలుడు దెబ్బతిన్నాయని కూడా అయితే మద్దిపాడు పిఎస్లు అయితే అప్పుడు కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఇటు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఇటు ఆర్జీవీ ఈ కేసులో ఇటు విచారణ కోసం అయితే ఇప్పటికే ఒక 3 టైమ్స్ కూడా అయితే ఆర్జీవీ కోసం ఇటు హైదరాబాద్లో ఇటు నోటీసులు అన్ని అందజేశారు. అయితే ఈ రోజు ఆర్జీవీ ఇటు ఒంగోలు రూరల్ స్టేషన్కి రాబోతున్నారు. మనం చూడొచ్చు ఒకసారి ఇటు రూరల్ స్టేషన్ వద్ద మొత్తం కూడా ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీసులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే మరికొద్ది సేపట్లో 10 నిమిషాలు అయితే ఇక్కడికి ఆర్జీవీ రాబోతున్నారు. ఇప్పుడు విచారణకైతే ఇక్కడ ఎదుర్కోబోతున్నారు. ఆల్రెడీ ఈ కేసు నవంబర్ 10 అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 19 ఇటు విచారణకు రమ్మన్నారు. ఆ తర్వాత దాన్ని 25కి వస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆర్జీవీ తన లాయర్లతో ఇటు హైకోర్టులో ఇటు ఉపశమనం పొందాడు, ఇటు ముందస్తు బెయిల్ పొందాడు. ఆ తర్వాత కూడా ఈ కేసులో ఇటు అరెస్ట్ కాకుండా బెయిల్ అయితే వచ్చింది ఆర్జీవీకి. ఆ తర్వాత అయితే ఇటు హైకోర్టు కూడా ఈ కేసులో ఇటు విచారణకు హాజరు కావాలని కూడా అయితే ఇటు సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ నెల ఫిబ్రవరి 4న అయితే ఆర్జీవీకి తన వాట్సాప్ నంబర్కి అయితే ఇటు ఈ నెల 7న అయితే ఇటు విచారణకు రావాలని చెప్పడం జరిగింది. అయితే ఆర్జీవీ ఈ నెల 7వ తారీఖు ఇటు విచారణకు వస్తున్నట్టు కూడా ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ లాంటి ఈ కేసు ఇన్వెస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి రూరల్ సీఏ శ్రీకాంత్ అయితే ఇటు ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీస్ వద్ద మొత్తం కూడా ఆర్జీవీ రానున్న నేపథ్యంలో కూడా ఇటు ఒంగోలు పోలీసు మొత్తం అయితే ఇక్కడ కట్టుదిట్టమైన ఇటు భద్రత ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒంగోలు ఇటు సబ్ మొత్తం పోలీసు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం కూడా భద్రతాపరమైన చర్యలు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆర్జీవీ ఈ యొక్క క్వశ్చన్ వస్తే రూరల్ సిఐ శ్రీకాంత్ దగ్గరికి వస్తే ఈ కేసుకు సంబంధించి అసలు వ్యూహం సినిమాలో ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ వీరి యొక్క క్యారెక్టర్ అసోసియేట్ చేసే విధంగా వ్యూహం సినిమాలో ఎందుకు మీరు రూపొందించారు, ఎందుకు మీరు ఆ సినిమా తీశారు, అదేవిధంగా ట్విట్టర్లో అసలు ఈ గురించి మీరు అసభ్యంగా మీరు ఎందుకు పోస్ట్ చేశారు, వీరి వెనక ఇటు అప్పటి వైసీపీ నేతలు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా అయితే ఈ రోజు అయితే ఈ విచారణలో రానుంది. ఇప్పటికే ఆర్జీవీ అయితే 2-3 సార్లు విచారణ రానున్న నేపథ్యం కూడా రమ్మని చెప్పిన కూడా ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవీ ఇటు అజ్ఞాతంలో లేరు. అయితే ఈ రోజు తప్పని పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఇటు విచారణకు రావాల్సి ఉంది. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ వీరి ముగ్గురు టార్గెట్ గా మీరు ఎందుకు ఇటు వ్యూహం సినిమా తీశారు, అదేవిధంగా వీరి యొక్క క్యారెక్టర్ మీద మీరు ఎవరన్నా కుట్రపడ్డారా ఏంటి అనేది కూడా అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు ఒంగోలు పోలీసులు. అదేవిధంగా ఏపీ ఫైబర్ కేసులో అప్పుడు వ్యూహం సినిమాకు రిలీజ్కు ఏపీ ఫైబర్ నుంచి అప్పటి
వైసీపీ ప్రభుత్వం 2 కోట్లు కూడా ఇచ్చింది ఆర్జీవీకి. అసలు ఆర్జీవీకి ఈ సినిమాకు 2 కోట్లు ఎందుకు ఇచ్చింది ఏంటనేది కూడా అయితే ఈ విచారణలో రానుంది. ఇప్పటికే ఏపీ ఫైబర్ కేసులో కూడా ఆ సొమ్మును కూడా మళ్ళా ఇటు రీఓపెన్ చేయాలని కూడా అయితే ఇప్పటికే ఏపీ ఫైబర్ నుంచి కూడా అయితే ఇప్పటికే ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆర్జీవీ విచారణలో అసలుకి ఆర్జీవీ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వీరి యొక్క సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ వీరి యొక్క క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేసే విధంగా ఈ సినిమాను ఎందుకు రూపొందించారు, అదేవిధంగా ట్విట్టర్ లో మీరు ఎందుకు ఇటు అసభ్యకరమైన ఈ పోస్టులు పెట్టారు, ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇటు పదే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఇప్పుడు విచారణ ఉన్నారు. మొత్తానికి ఆర్జీవీ మరొక 10 minutes లో అయితే ఇక్కడికి రానున్నారు విచారణకి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జయరామ్.